హలో గైస్. ఈరోజు మనం కొత్త చాప్టర్ తీసుకుందాం. ఆ చాప్టర్ పేరు వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్. సో ఇది మీ సెవెంత్ చాప్టర్. సో ఈ చాప్టర్లో ఉన్న ఐపీఈ క్వశ్చన్స్ అన్నీ చేద్దాం. సో ఫస్ట్ మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని ట్రై చేద్దాం. ఓకే గైస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ని చూస్తే ఇది బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనము క్వశ్చన్ తెలుసుకునే ముందు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా? ఆ కాన్సెప్ట్ ఏందో వినండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా పిల్లలు. ఓకే, మీ దగ్గర ఒక వాటర్ ట్యాంక్ అనేది ఉంది. ఓకేనా? ఆ వాటర్ ట్యాంక్లోకి మీరు ఒక ట్యాప్ ఓపెన్ చేసి దాంట్లోకి నీళ్లు పంపిస్తూ ఉన్నారు. అంటే సపోజ్ ఇది ఒక ట్యాంక్. ఈ ట్యాంక్, ఇలా ఉన్న ట్యాంక్ దగ్గర ఇక్కడ మీరు ఒక నల్ల పెట్టుకున్నారు. ఈ నల్లని ఇలా ఓపెన్ చేశారు, ఏదో ఒకటి పెట్టి ఓపెన్ చేశారు. నల్ల నుంచి వాటర్ అనేది ఈ ట్యాంక్లో పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఏదైతే ఈ ట్యాంక్ ఉందో ఈ ట్యాంక్ దగ్గర ఇక్కడ ఒక హోల్ పెడతారు. పెట్టాక ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటికి పడుతూ ఉంటాయి. సో ఎంత స్పీడ్లో అయితే వాటర్ ఇక్కడ పడతారో అంతే స్పీడ్లో వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతైతే వాటర్, ఫర్ సపోజ్ ఇక్కడ వాటర్ ఇక్కడ ఉందనుకోండి, ఈ లెవెల్లో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతుంటాయి, ఇది తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటర్ అనేది పడుతూ ఉంది, ట్యాప్ని ఆన్ చేసి పెట్టాం. సో ఇక్కడ తగ్గుతూ ఉంటే ఈ ట్యాప్ నుంచి, అంటే నల్ల నుంచి వాటర్ రావడం వల్ల ఇక్కడ తగ్గేది కాస్త మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక దిక్కు తగ్గుతూ ఇంకో దిక్కు పెరుగుతూ ఉన్నప్పుడు వాటర్, కానీ ఎగ్జాక్ట్గా అది ఇంతకుముందు ఎంత లెవెల్లో ఉందో వాటర్ లెవెల్ అంతే లెవెల్లో ఉంటుంది. సో ఈ ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ని మనము ఈక్వలిబ్రియం అంటాం. అంటే ఈక్వలిబ్రియం అంటే ఏంటంటే పిల్లలు, మామూలుగా ఒక దగ్గర ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో దగ్గర దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఆ రెండు ఈక్వల్ అయితే దాన్ని ఈక్వలిబ్రియం అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ రెండు వర్డ్స్ చెప్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటి, డైనమిక్ ఈక్వలిబ్రియం అని ఇచ్చారు. ఫస్ట్ మీకు ఈక్వలిబ్రియం అంటే అర్థమైంది అనుకుంటా. ఈక్వలిబ్రియం అంటే ఏం లేదు నాన్న, ఫార్వర్డ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత ఉంటారో బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా అంతే ఈక్వల్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ వాటర్ ఇక్కడ పడుతున్నప్పుడు వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి వాటర్, ఈ ట్యాంక్లో నుంచి వాటర్ వెళ్ళిపోయేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. ఒకటి పెరుగుతూ ఉంది, ఒకటి తగ్గుతూ ఉంది. కానీ ఈ రెండు పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు వాటర్ అనేది బేసిక్గా ఈ ట్యాంకర్లో ఎంత ఉందో ఫస్ట్ అంతే ఉంటుంది. ఆ వాటర్ యొక్క లెవెల్ సేమ్ ఉంటుంది. సో వాటర్ యొక్క లెవెల్ సేమ్ ఉంది కాబట్టి దాన్ని మనము ఈక్వలిబ్రియం అంటాం. అంటే అది ఈక్వల్గా ఉంది. కానీ వాటర్ ఎలా ఉంది, కిందికి పైకి మూవ్ అవుతూ ఉంది. దాన్నే మనము డైనమిక్ అంటాం. సో అందుకే దీన్ని డైనమిక్ ఈక్వలిబ్రియం అంటారు. అర్థమైందా? ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ఒకసారి చూడండి, డిఫైన్ ద డైనమిక్ ఈక్వలిబ్రియం అని మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు, బోత్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ కంటిన్యూ టు టేక్ place simultaneously with equal rates ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ ఈక్వలిబ్రియం. మీరు ఏమంటున్నారంటే ఫార్వర్డ్ రియాక్షన్ కానీ బ్యాక్వర్డ్ రియాక్షన్ కానీ కంటిన్యూగా జరుగుతూ ఉంది. అది కూడా ఎలా జరుగుతుందంటే ఒక దాంతో ఇంకో దానికి సైమల్టేనియస్గా, అంటే అది జరుగుతుంటే ఇది కూడా జరుగుతూ, అది కూడా ఎంత స్పీడ్లో జరుగుతుంది, ఈక్వల్ రేట్ అంటే ఫర్ సపోజ్ ఇలా పడుతుంది, ఎలాగైతే ఇది ఇక్కడ నుంచి స్పీడ్లో పడుతుందో అలానే ఇక్కడ నుంచి ఇది స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇది ఎంత స్పీడ్లో పడుతుంది, ఇది అంతే స్పీడ్లో వెళ్ళిపోతుంది. సో ఇలా ఈ రెండు ఈక్వల్ రేట్స్లో పడుతున్నాయి. అప్పుడే మనం దాన్ని డైనమిక్ ఈక్వలిబ్రియం అంటాం. లేదా డైనమిక్ ఈక్వలిబ్రియం అంటే అర్థం అది. ఓకేనా? సో ద ఈక్వలిబ్రియం ఈజ్ డైనమిక్ ఇన్ నేచర్ అన్నారు. అంటే ఏం లేదండి, ఈక్వలిబ్రియం ఏదైతే ఉందో అది డైనమిక్ ఇన్ నేచర్ ఫామ్లో ఉంది. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ ఈక్వలిబ్రియం. అందుకే దాన్ని డైనమిక్ ఈక్వలిబ్రియం అంటారు. సో నాకు తెలిసి ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ అర్థమైంది అనుకుంటాను. కింద కొన్ని పాయింట్స్ రాశాను, కావాలంటే మీరు చదువుకోండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఓకే గైస్, నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఓకేనా? యా, ఇది మీ సెకండ్ క్వశ్చన్.